హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అడితం కిచెన్స్. ఇవాళ మన రెసిపీ వచ్చి రొయ్యల వేపుడు. రొయ్యల వేపుడు చేసుకునే ముందు మనకు కావాల్సిన ఐటమ్స్ చూద్దాం. రొయ్యలు, ఆనియన్స్, చిల్లీస్, కరివేపాకు, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆయిల్, పసుపు, కారం, ధనియాల పొడి, గరం మసాలా, సాల్ట్. ఇప్పుడు మనం ఒక కడాయి పెట్టుకుని అందులో రొయ్యలు వేసుకుందామండి. నేను తీసుకున్న ఈ రొయ్యలు వచ్చి గోదావరి రొయ్యలు. చిటికెడు పసుపు వేసేసుకుందాం, చిటికెడు ఉప్పు కూడా వేసుకుందాం. ఈ విధంగా వేసుకుని కలిపెట్టి వేసుకోండి. ఆ తర్వాత చిటికెడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోండి. ఈ విధంగా వేసుకోవడం వల్ల ఏంటంటే ముక్కకి ఉప్పు అనేది పడుతుంది, అలాగే మసాలా కూడా పడుతుంది కాబట్టి చాలా బాగుంటుంది, ముక్క టేస్ట్గా ఉంటుంది. అలాగే బాగా బాయిల్ చేసుకోండి. ఈ విధంగా స్మెల్ కూడా రాదు, నీసు వాసన అనేది రాకుండా ఉంటుంది. ఈ విధంగా బాగా బాయిల్ చేసుకోండి. వాటర్ అనేది ఇంకిపోయేంత వరకు మీరు బాగా బాయిల్ చేయండి, డ్రై అయ్యేంత వరకు. సో ఈ విధంగా బాగా కలిపెట్టి వేసుకొని నీళ్ళు కొద్దిగా ఇంకిపోయిన తర్వాత మీరు ఒక బౌల్లోకి సర్వ్ చేసుకోండి. ఈ విధంగా పక్కకు పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక బౌల్ పెట్టుకుని మనం అందులో ఆయిల్ వేసుకుందాం. కొద్దిగంత కరివేపాకు, చిల్లీస్, ఆనియన్స్ ఇప్పుడు బాగా కలిపెట్టి వేసుకున్నాము. ఆనియన్ ముక్కలు వేగాలంటే చిటికెడంత ఉప్పు కూడా వేసుకున్నామండి. ఈ విధంగా వేసుకుంటే ఆనియన్స్ తొందరగా మగ్గుతాయి. సో ఇప్పుడు ఆనియన్స్ మగ్గిపోయినాయి కాబట్టి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని బాగా కలుపుకుందామండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేంత వరకు కలుపుతూ ఉండండి. ఈ విధంగా రెడీ అయిపోయింది కాబట్టి ఆల్రెడీ మనం రొయ్యల్లో పసుపు వేసుకున్నాం కాబట్టి ఇక్కడ కూడా తగినంత పసుపు మాత్రమే వేసుకోండి, చాలు. ఈ విధంగా వేసుకుని బాగా కలుపుకోండి కర్రీ మొత్తాన్ని. ఇప్పుడు మనం ఆల్రెడీ రెడీగా చేసేసుకున్న రొయ్యలు కూడా వేసుకుందాం. రొయ్యలు కూడా మనము ఈ ఆయిల్లో కొంచెం బాగా వేగేంత వరకు కలుపుతూ ఉండండి. ఈ విధంగా ఇప్పుడు మనం తగినంత ఉప్పు కూడా వేసుకుందాం. తగినంత కారం కూడా వేసుకుందామండి. ఇప్పుడు ఈ విధంగా వేసుకున్నాక బాగా కలిపి పెట్టేసుకుందాం. సో రెసిపీ అనేది చాలా బాగుంటుందండి. ఈ రెసిపీ అనేది మీకు ఫ్లేవర్ వచ్చి ఎలా ఉంటుందంటే రెస్టారెంట్ స్టైల్లో ఉంటుంది. స్పెసిఫిక్గా ఇది ఆంధ్ర స్టైల్ అండి. ఈ విధంగా తయారు చేసుకోండి. మనం ఇప్పుడు వేసుకుంటుంది ధనియాల పొడి అండి. ధనియాల పొడి కూడా వేసుకుని బాగా కలిపేసుకోండి. ఇప్పుడు గరం మసాలా వేసుకుందాం. నేను ఎప్పటికప్పుడు మసాలాని ఫ్రెష్గా చేసుకుని పెట్టుకుంటానంటే టేస్టీగా ఉంటుంది కర్రీ అనేది. ఇప్పుడు మన కర్రీ అనేది రెడీ అయిపోయింది, ఫైనల్ స్టేజ్ వచ్చింది కాబట్టి కొత్తిమీర వేసుకుని గార్నిష్ చేసుకోండి. ఈ రెసిపీ మీరు తప్పకుండా మీ ఇంట్లో ట్రై చేయండి. ఈ రెసిపీ వచ్చి మీకు బాగా నచ్చినట్లయితే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.